ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తొలిసారిగా 3 లక్షల కోట్లు దాటిన ఏపీ బడ్జెట్. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత. బ్యాలెట్ బాక్సులతో వెళ్తున్న బస్సులకు ప్రమాదం, 19 మందికి గాయాలు. సంక్షేమానికి ఈసారి పెద్దపీట వేసిన ఏపీ ప్రభుత్వం గతంలో పోలిస్తే భారీగా కేటాయింపులు పెంచింది. దీంతో ఈసారి బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,487 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. దేశం, రాష్ట్రం అభివృద్ధికి వ్యవసాయమే ఆధారమని అన్నారు. వికసిత్ భారత్కు అనుసంధానంగా ఏపీ పురోభివృద్ధి చెందుతోందన్నారు. సాంకేతికతతో సాగు ఖర్చులు తగ్గించాలనేదే లక్ష్యమని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన 120 కోట్లు విత్తన రాయితీ చెల్లించామని, 35.8 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు సరఫరా చేశామని అచ్చెన్నాయుడు తెలిపారు. విజన్ 2020 డాక్యుమెంట్ను రూపొందించారు. అప్పటి ప్రతిపక్షాలు ఆ ఆలోచనని విమర్శించాయి. కానీ నేటి హైదరాబాద్ను చూసినట్లయితే వారి విజన్ సాకారమైంది. ఇదే ఆయన దార్శనికతకు, సామర్థ్యానికి నిదర్శనం. మళ్ళీ 2024లో మరొక గొప్ప విజన్ను దిశానిర్దేశం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047కు శ్రీకారం చుట్టి రాష్ట్రాభివృద్ధికి మార్గనిర్దేశనం చేశారు. 15% పైగా రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటును స్థిరంగా సాధించడం, తలసరి ఆదాయాన్ని పెంచడం, పేదరికాన్ని రూపుమాపడం ద్వారా అభివృద్ధి ఫలాలను అత్యంత అణగారిన వర్గాలకు అందించడమే దీని లక్ష్యం. మా ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 దిశగా పనులను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పాత విధానాల్లోని లోపాలను సరిచేస్తూ నూతన ఇసుక విధానం, ఎక్సైజ్ విధానం, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం లాంటి ఎన్నో విధానాలను తీసుకొచ్చింది. అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నాం. ప్రభుత్వం కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టడం చూశాం. కానీ గత పాలకుల విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నే కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్టులో పెట్టి పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని తప్పించాం. 24 నుండి రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్న విధి విధానాలను ముచ్చుకు కొన్ని తెలియజేస్తున్నాను. జూన్ 12, 2020 నాటికి ఉన్న 23,556 కోట్ల రూపాయలను, 1,000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాం. అధ్యక్ష, గత ప్రభుత్వం 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను నిలిపివేసింది. 9,371 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం ద్వారా 74 పథకాలను మా ప్రభుత్వం పునః ప్రారంభించింది. దీనివల్ల కేంద్రం ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మరిన్ని నిధులు అందాయి. నీటిపారుదల, రహదారులు మరియు ఇతర పనులకు సంబంధించి 12,735 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పునరుత్తేజితమైంది. పంచాయతీలు మరియు మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి 2,793 కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులను మా ప్రభుత్వం చెల్లించింది. ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ వైద్య సేవ మరియు దీపం 2.0 పథకాలకు 31,613 వేల కోట్ల రూపాయల్ని మా ప్రభుత్వం విడుదల చేసింది. మన రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ కట్టుబడి ఉంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు మరియు అమరావతి రాజధాని ప్రాజెక్టులను మా ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించగలిగింది. 23-24 ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు అందించే ప్రత్యేక సహాయంలో అయిన ఖర్చు కేవలం 4,090 కోట్ల రూపాయలు మాత్రమే. 24-25 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రానికి గణనీయంగా 7,200 కోట్ల రూపాయల మేర కేటాయింపులు పెరిగాయని గౌరవ సభకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మార్చి 31, 2025 నాటికి ఈ కేటాయింపులు మరింత పెరిగే అవకాశం ఉంది.
మా ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టాక రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడింది. 24-25 ఆర్థిక సంవత్సరం మొదటి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి 12.94% వృద్ధి చెందింది. అన్ని ముఖ్యమైన రంగాలు మరింత బలం పుంజుకున్నాయి. వీటిలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు 15.86%, పరిశ్రమలు 6-7% వృద్ధిని సాధించగా సేవల రంగం 11.7% వృద్ధిని సాధించగలిగాయి. జూన్ 2024 నుంచి అతి తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ కింది ప్రధాన హామీలను నెరవేర్చింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నెలకు 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. పేదల కోసం 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీపం పథకం ద్వారా ఉచిత సిలిండర్లను ఇవ్వడం జరుగుతోంది. అర్చకులు, ఇమాంలు మరియు మౌజన్లకు గౌరవ వేతనం పెంచడం జరిగింది. 16,347 ఉపాధ్యాయుల నియామక ప్రక్రియకు మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అధ్యక్ష, చేసే ప్రతి పనిని ప్రజల ఆమోదంతో చేయాలనేది చంద్రబాబు గారి ఆలోచన. నేడు, రేపు మరియు మర్నాడు ప్రజలను ఒప్పించి ముందుకు సాగాలి. ప్రజాస్వామ్యంలో ఇది నిరంతర ప్రక్రియ. We have to convince people today, tomorrow and day after tomorrow continuously in democracy అనేది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు. బడ్జెట్ అనేది కేవలం కేటాయింపులు మాత్రమే కాదు, ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అభివృద్ధి, సంక్షేమం, ఉన్న వనరులతో వీటిని సమతూకం చేయడమే బడ్జెట్ ప్రక్రియ. దీన్ని గత ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. దీంతో ఆర్థిక వ్యవస్థ క్లిష్టతరంగా మారింది. దీన్ని సరిదిద్దే దిశగా 24-25 ఆర్థిక సంవత్సరపు మన బడ్జెట్ రాష్ట్ర ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎన్నికల హామీల అమలుకు తాము కట్టుబడి ఉన్నామని ఏపీ ప్రభుత్వం తాజా బడ్జెట్ ద్వారా స్పష్టంగా చెప్పింది. సూపర్ 6 మేనిఫెస్టో హామీలు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపడంతో 2025-56 ఏపీ బడ్జెట్ తొలిసారిగా 3 లక్షల మార్కును దాటింది. నేడు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. తొలిసారిగా తెలుగు భాషాభివృద్ధికి కూడా నిధులు కేటాయించారు. ఏకంగా 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని వెల్లడించారు. సంక్షేమానికి, వివిధ అభివృద్ధి పథకాలకు ఈసారి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. గతేడాది 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి బడ్జెట్ 3 లక్షల రూపాయల 22,359 కోట్లకు చేరింది. వ్యవసాయ రంగానికి భారీగా కేటాయింపులు పెరిగాయి. అన్నదాతల కోసం కూటమి ప్రభుత్వం ఈసారి 48,340 కోట్లను కేటాయించింది. గతేడాది బడ్జెట్ 43,402.33 కాగా ఈసారి కేటాయింపులు భారీ స్థాయిలో పెరిగాయి. మూలధనం అంచనా వ్యయం 40,635 కోట్లు. గతంలో ఇది 32,712 కోట్లుగా ఉంది. ఈసారి ద్రవ్యలోటు 79,926 కోట్లు ఉండొచ్చని అంచనా వేసింది. MIDH పథకం కింద సాంప్రదాయ వ్యవసాయ పంటల నుండి 1.5 లక్షల ఎకరాలు వాణిజ్య, ఉద్యాన పంటల కిందకు తీసుకురావడానికి పోస్ట్ హార్వెస్టెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు 179 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ ఫామ్ పథకం ద్వారా 78,800 ఎకరాల్లో పామాయిల్ తోట సాగుకు 179 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఆగ్రో ఫారెస్ట్రీ కింద నాణ్యమైన మొక్కలు పెంచడానికి 15.06 కోట్లు ప్రతిపాదించాం. జాతీయ వెదురు మిషన్ పథకం ద్వారా వెదురు అభివృద్ధికి 2.50 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఉద్యాన రంగం మన గ్రామ ఆర్థిక వ్యవస్థని బలపరిచేందుకు, పేదరికాన్ని తగ్గించేందుకు, సుస్థిర అభివృద్ధికి సాధించేందుకు ఎంతగానో సహాయపడగలదు. మన భూమిలో పెట్టుబడులు పెట్టడం అంటే మన రాబోయే తర అభివృద్ధికి పెట్టుబడి పెట్టడమే అన్న ముఖ్యమంత్రి గారికి ఆలోచనలకు అనుగుణంగా ఉద్యాన శాఖ బడ్జెట్ని రూపకల్పన చేశాం. 2025-26 సంవత్సరానికి ఉద్యానవన శాఖకి 930.88 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం. పట్టు పరిశ్రమ శాఖ దేశంలో సాంప్రదాయ పట్టు పరిశ్రమను చేపట్టే
కొన్ని రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ ఒకటి. పట్టు ఉత్పత్తిలో దేశంలో మంది 2వ స్థానం కాగా కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ బైవోల్టన్ ఉత్పత్తి చేయు రాష్ట్రం అవార్డు కూడా పొందింది. చిత్తూరు జిల్లా కుప్పం, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మరియు కాకినాడ జిల్లా సేబ్రోల్లో లీఫ్ టు క్లాత్ ప్రాజెక్టులు ప్రారంభించడానికి ప్రతిపాదనలు రూపొందించాం. 2025-26వ సంవత్సరానికి పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం 96.22 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ 2024-25 సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 33 ఈనాం మార్కెట్ల ద్వారా 7,452.51 కోట్లు విలువ చేసే 10.84 లక్షల మెట్రిక్ టన్నులు వాణిజ్యం చేయడం జరిగింది. ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై వైసీపీ ఎమ్మెల్సీలు ఘాటుగా స్పందించారు. బడ్జెట్లో ఏ రంగానికి న్యాయం జరగలేదని, అంతా అరకొరగానే నిధులు కేటాయించారని విమర్శించారు. సూపర్ 6కు కేటాయింపులు లేవన్నారు. బడ్జెట్ తీవ్ర నిరాశకు గురి చేసిందంటూ ఎమ్మెల్సీలు దుయ్యబట్టారు. రాష్ట్ర బడ్జెట్పై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందిస్తూ బడ్జెట్ అంతా ఆత్మస్తుతి, పరనిందలా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాన్ని తిట్టడం, ముఖ్యమంత్రిని, ఆయన కుమారుడిని పొగుడుకోవడమే కనిపించిందన్నారు. ఈ తరహా సాంప్రదాయం కొనసాగించడం దురదృష్టకరమన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై అరకొరగా కేటాయింపులు చేశారని విమర్శించారు. ఎవరైతే ఏ కాంట్రాక్ట్ అయితే ఎవరైనా తప్పుగా చేసి లేకపోతే నాణ్యత లేక నాణ్యతలో లోపం ఉండి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు పెడతారు. కానీ ఎందుకు పెడతారు కాంట్రాక్టులని? ఇన్ టైంలో చేసి నాణ్యతతో చేస్తే ఎందుకు పెడతారు? ఎవరైనా సరే ఎవరు పెట్టారు చెప్పండి. ఏ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారో పెట్టమండి. ఇంతెందుకు ఇంకా చెప్తాను మీకు. ఇవాళ మూలధనం గురించి వచ్చి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి ఒక పేజీ పెట్టారు. రేపు చెప్తాను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి. ఏంటి ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి దాన్ని ప్రజలకు తెలియనట్టుగా, మనం వచ్చి అమాయకుల్లాగా, మనకి దాని మీద అవగాహన లేనట్టుగా అంటే అర్థమయ్యేటని కూడా పెట్టారు. ఓ రైతు అంట పొలం కొనుక్కుంటా అందులో వచ్చి నువ్వు తప్పుకుంటా దాన్ని అన్నీ చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుందంట. దాని నుంచి వచ్చే ఫలం వచ్చేది వస్తుందో అది ఆదాయం అవుతుందంట అని. ఎస్, అగ్రీ. అది మా అందరికీ తెలిసిన విషయమే, ఇదేం కొత్త విషయం కాదు. కానీ మీరు ఇచ్చిన బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి దేని మీద మీరు పెట్టారు చెప్పండి? మేము పెట్టాం. గత 5 సంవత్సరాలు పెట్టాం. ఈ రాష్ట్రంలో పోర్టులకు కానీ జట్టీలకు కానీ ఆదాయాలు సమకూర్చే ఆ వనరులు చేశాం ఉదాహరణకి. కాదా? ఉన్నాయి. రేపు ఇంకా 4-5 రోజులు ఉంది కాబట్టి ఆ డిస్కషన్లో అవన్నీ మాట్లాడదాం. ఓకే. ఎమ్మెల్సీ కవిత నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. సింగోటంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ సిబ్బంది శేషవస్త్రంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కవితతో పాటు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, అభిలాష్ రావు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం వజ్రనఖాయ విద్మహే దీక్షితగుష్టాయ ధీమహి తన్నో నారసింహం ప్రచోదయాత్. శ్రీ లక్ష్మీ నృసింహపరబ్రహ్మణే నమః. ఓం ఆమోహిష్టామయో నమః. స్థానగుర్జే దదాసనా మహేరణాయ విద్మహే గోవశివ నమో నమః. ఎన్నికల విధులు నిర్వహించుకుని బ్యాలెట్ బాక్సులు అప్పగించేందుకు వెళ్తున్న 2 ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. దీంతో ఎన్నికల సిబ్బంది గాయపడ్డారు.
కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో గురువారం సాయంత్రం ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. బ్యాలెట్ బాక్సులను కరీంనగర్లో అప్పగించేందుకు నిర్మల్ జిల్లా సిబ్బంది 2 బస్సుల్లో వెళ్తున్నారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం నమిలికొండ వద్ద నిర్మల్, బాన్సువాడకు చెందిన బస్సులు ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 19 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బస్సు డ్రైవర్ మొయినుద్దీన్, సిబ్బంది పురుషోత్తంకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిని కరీంనగర్ కలెక్టర్ పమేలా తత్పతి, పలువురు అధికారులు పరామర్శించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 2 మినహా మిగతా వారంతా స్వల్పంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తొలిసారిగా 3 లక్షల కోట్లు దాటిన ఏపీ బడ్జెట్. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్పై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత. బ్యాలెట్ బాక్సులతో వెళ్తున్న బస్సులకు ప్రమాదం, 19 మందికి గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.